వేస్తాను తాత. ఏం లేదు, మీకు ఎండ పోయాలి, వడ్డీ ఎండ పోయాలి, నానబోయాలి. తెల్లారు లేచి మంచి ఇంత గొర్రెరుగు పోసి కింద వేసి 4 ఆకులు పరిచి మంచిగా మండగట్టాలి. అంతే, ఏం లేదు దీంతో చూస్తారు. వచ్చి మంచిగా ఎడితే మంచిగా ఉంటేనే వడ్లు. మన వానకాలం అయితే 3 రోజులు అయితే, యాసింగ్ అయితే 4 రోజులకు వస్తుంది. ఇంకంతే ఇంకంతే నాది ఇట్లా ఏవటి ఎన్ని రోజులు అవుతుంది తాత నువ్వు? బుచ్చగాంచి నువ్వే చదువుకొని బుచ్చగాంచి జగ్గతాయి నాకు. వెనకకు పోయినా వాడిగో ఈ చెవుల రాళ్ళు పెట్టి కింది మీద లాబట్టుకుంటే ఇక పోలే, బడికి పోలే, ఇక పోలే చెవులకు. వాడు వచ్చిందంటే గాబులన్నా లేకపోతే చెట్టు చాటుకని తాకుతుంది. ఇప్పుడు దీని మీకు ఏమెత్తావు మళ్ళా? దీని నుంచి జాడిచ్చి ఎన్ని రోజులకు వస్తుంది ఇది? 3 రోజులు వస్తేనేమో 3 4 యాసింది. నిన్న నానబోసినాము 3 రోజులు రావాలి. మరి ఫస్ట్ నానబోయాలి వీటిని మంచిగా గట్టిగా ఎండబోసి నానబోయాలి. వానకాలం ఇంకా వానకాలం ఉత్తగా పట్టిన కుండలలో చాలు. అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇక మంచిగా మంచి 2 కట్టలు లేకపోతే 9 కట్టలు. గిని బాబా గిని గడిపోతుంది. పైన గడ్డేసి ఏం చేయాలి మళ్ళీ దీన్ని? పైన గడ్డేసా, పైన గడ్డేసి ఇదంతా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇంత గడ్డేసి కప్పాలి. అంటే ఎన్నిసార్లు పోయాలి నీళ్ళు? రోజు 3 సార్లు పోయాలి. ఇది 3 రోజులకు వస్తుందా 4 రోజులకా? ఇది 3 నాన్న పోసిన 3 రోజులకు రావాలి. నానబోసింది 3 రోజులకు రావాలి. మరి రేపు బరుగుతాయి కానీ ఇక్కడ నాకు పట్టింది. మరి అది పూసినప్పుడు పెడతా. రేపు కూడా గిట్లని పలిగిందా రేపు వస్తా అని చూసుకోవాలి. అలా పట్టు మందగడ్డ అయిపోయింది. ఇక బరువు పెట్టి పోతానా.